హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి హైకోర్టులో భారీ ఓడట్లు లభిస్తూ వస్తుంది. ఇటీవల సింగయ్య మృతికి సంబంధించి ఆయన మీద ఏటుగా ఆయన చేరుస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి కోర్టులు విచారించినటువంటి నేపథ్యంలో పోలీసుల మీద అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏజీ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. కారులో ఉన్నటువంటి వ్యక్తికి, కారులో ప్రయాణించినటువంటి వ్యక్తుల మీద పెట్టినటువంటి సెక్షన్లు కావచ్చు, మీరు చేసినటువంటి కేసులు కావచ్చు, ఎలా ఆరోపంగా చేస్తూ ఉంటారు, దీన్ని కక్షపూరితంగా కాకుండా ఎలా రాజ్యాంగబద్ధంగా మీరు చేస్తున్నారంటే కూడా కోర్టులు ప్రశ్నిస్తూ వచ్చాయి. దాంతోపాటు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎమ్మెల్యేల అవినీతి పైన కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు పైన కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఒక వ్యతిరేకత అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు చేసినటువంటి పనితీరు బాగలేకపోతే నెక్స్ట్ టైం టికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి అలాగే కూటమి పాలనకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ సింగయ్య గారికి సంబంధించిన ఆ ఘటన జరిగినప్పుడు అది కేసు ఎంత వ్యాలిడ్ ఉంటుంది లేదనేది కూడా అందరూ చూస్తున్నారు. కానీ ప్రభుత్వం కోర్టులకు వెళ్ళింది, కోర్టులు చివాట్లు పెడుతూ వచ్చాయి, ప్రభుత్వం మీదే వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాయి. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓవర్ లభిస్తూ వచ్చింది. ఈ పరిణామాన్ని చూసినప్పుడు కక్షపూరితంగా కావాలని చేసింది అనుకోవాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి బయట వస్తున్నటువంటి ఆ క్రేజ్ కోసం ఆపారానికి చేసినట్టు అనుకోవాలా? సార్, చాలా ఇంపార్టెంట్, అత్యంత మమ్మల్ని అలజడికి గురి చేస్తున్నటువంటి అంశం జగన్ గారి భద్రత. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా Z+ సెక్యూరిటీ కలిగి ఉన్నాడు. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని ఇవ్వమంటే డొక్కు వెహికల్ని ఇస్తే అది ఎక్కడికక్కడ మొరాయిస్తుంటే ప్రభుత్వ అనుమతితోటి ఒక ప్రైవేట్ సొంతంగానే ఆ వెహికల్ని కొనుక్కున్నటువంటి పరిస్థితి అందరూ చూశారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటటువంటి జనాదరణ, ఎక్కడ సభలు పెట్టినా ఎక్కడికి వారు వెళ్ళినా తండోపతండాలుగా పెద్ద ఎత్తున జన సముద్రంగా మారిపోతున్నటువంటి ఆ ప్రాంతాలను చూస్తే కడుపు మండిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నేతలందరికీ. వారి సభలకేమో జనాలు ఎక్కడా కనపడట్లేదు, ఎక్కడికి పోయినా కానీ వారికి వ్యతిరేకత వస్తుంది. ఒక సంవత్సరంలో ఈ ప్రభుత్వం మీద ఇంత తిరుగుబాటు ప్రజల్లో, రైతుల్లో, విద్యార్థుల్లో, ఎంప్లాయీస్లో ఏ దేశంలోని ఏ ప్రభుత్వం మీద రాలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి ఆందోళనకరమైనటువంటి అనుమానాలని ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరచాలనుకుంటున్నా. నేను అడుగుతున్నాయా, నువ్వు చెక్ పోస్టులు పెట్టి పల్నాడులో 100 మంది పోలీసుల్ని అడ్డం పెట్టి ప్రజల్ని రాకుండా చేయాలని నువ్వు ప్రయత్నం చేశావు. చేయగలిగావా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. పల్నాడు పర్యటనకు వెళ్తున్నప్పుడు పర్మిషన్ అడిగినప్పుడు ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించి ఆ పర్మిషన్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ని సంపూర్ణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పోనీ నువ్వు 100 మందికి ఇచ్చావు పర్మిషను, 100 మందిని మాత్రమే అలౌ చేసి మిగిలిన వాళ్ళని కట్టడి చేయగలిగావా? 100 మంది పోలీసు వారిని అక్కడ మోకరించావు, చెక్ పోస్టుల దగ్గర పెట్టావు. అదే 100 మంది పోలీసుల్ని జగన్ గారి కాన్వాయ్ చుట్టూ కానీ పెట్టున్నట్లయితే నిజంగా ఈ సంఘటన ఒకవేళ జరుగుంటే జరిగేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఆ వెహికల్ పక్కన ఒక 10 మంది పోలీసులు ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? కారు 2-3 km/h ప్రయాణం చేసేటప్పుడు అసలు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? మీరే చూపించినటువంటి వీడియో ఏదైతే మీరే కోర్టుకు చెప్పారు, మీరు గమనించినట్లయితే కోర్టుకి 3 సార్లు వాయిదాలు అడిగారు. ఇప్పుడు కూడా అడిగారు. 3 సార్లు వాయిదాలు. నీ దగ్గర ఆధారం ఉంటే వాయిదా ఎందుకు? ఆధారం లేకపోతే కేసు ఎందుకు కట్టావు? కేసు కట్టడానికి నీ ఆధారం ఏంటి అంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది, అది మేము డౌన్లోడ్ చేసామంట. ఒకవేళ ఆ డౌన్లోడ్ చేసిన దాన్ని బట్టే నువ్వు కేసు కట్టుంటే ఆ డౌన్లోడ్ చేసినటువంటి వీడియో ఒరిజినలా కాదా అని నిర్ధారించే ఫారెన్సిక్ రిపోర్టు ఎక్కడుంది? మధ్యాహ్నానికి వీడియో మార్నింగ్ రిలీజ్ చేస్తారు, మధ్యాహ్నానికి ప్రెస్ మీట్ పెడతాడు ఎస్పీ, సాయంత్రానికి కేసులు కట్టేస్తారు.
అంటే ఇది ఎలా జరుగుతుంది ఒకసారి దీని యొక్క ప్రయాణాన్ని ఒకసారి గమనించండి, దీని తీరుతెన్నులను ఒకసారి గమనించండి, ఈ విధానాన్ని ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించాల్సిన చోట భద్రత కల్పించట్లేదు, అవసరం లేని చోట చెక్ పోస్టులు పెట్టి నియంత్రించేటటువంటి కార్యక్రమం. పోనీ అదన్నా సక్రమంగా చేశారా అంటే 100 మందికి పైన వచ్చారంటున్నారు కదా. మేము ఎక్కడా కూడా మీరు తండోపతండాలుగా తరలిరాండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? పిలిపించాడా? పిలిపించాడా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించిందా రాండి అని? పిలిపివ్వలేదు కదా. ఇంటెలిజెన్స్, మీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం వారు 60,000 మంది వచ్చారని రిపోర్ట్ ఇచ్చారు. 60,000 మంది వచ్చేటటువంటి ఒక సభకి నువ్వు కల్పించిన సెక్యూరిటీ ఎంత? ఒకవేళ సెక్యూరిటీ కల్పించి ఉంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు 4 రోజుల దాకా ఆ సంఘటన గురించి మీ పోలీస్ వ్యవస్థకి వివరించలేదా? ఆ సంఘటన జరిగి ఉంటే, అక్కడ పోలీసులు ఉండి ఉంటే, ఆ వ్యక్తి ఆ కారు కింద పడి ఉంటే పక్కకు తీసినప్పుడు ఆ వ్యక్తి ఏ కారు కింద పడ్డది ఇమీడియట్గా తెలియదా? మరి తెలిసినప్పుడు మీరు అదే రోజు 18వ తారీఖు యాక్సిడెంట్ జరిగిన రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారు ఇచ్చినటువంటి కార్ సఫారీ, జగన్మోహన్ రెడ్డి గారి కారు ఫార్చునర్, 2 వేరు, అది వైట్ కార్, ఇది బ్లాక్ కార్. పోనీ కార్లో కలర్ని బట్టి ఏమన్నా మారుతుందంటే బ్రాండు వేరు, కలరు వేరు, అన్ని వేరు, అది వాళ్ళు చెప్పినటువంటి స్థలము వేరు. సో ఈ మూడిట్లో ఎక్కడా పొందడం లేదు. ఎస్పీ గారు మొదటి రోజు 18వ తారీఖు పెట్టినటువంటి ప్రెస్ మీట్కి వాస్తవాల పంచనామాకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. పంచనామాలో చిన్న చిన్న గాయాలు ఉన్నాయి, భుజం మీదకి వాహనం ఎక్కింది, ప్రైవేట్ వాహనం కాన్వాయిలో లేని వాహనం గుద్దడం వలన చనిపోయారు, ఆ వ్యక్తి పేరు, డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి పేరు ఇది, కార్ ఇది, ఆ వెహికల్ని సీజ్ చేసి ఆ వ్యక్తికి 41A నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఇది పంచనామా రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా ఆ దెబ్బలు కూడా కనపడుతున్నాయి. అదీ కాకుండా ఒక వీడియో, సింగయ్య గారు కాలు మీద కాలు వేసుకున్నటువంటి వీడియో, అంబులెన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన కదులుతున్నటువంటి వీడియో, వాటర్ తాగుతున్నటువంటి వీడియో, ఇవన్నీ కనపడుతున్నాయి. మరి ఒక యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తికి 35 నిమిషాల పాటు అంబులెన్స్ కోసం ఆపాల్సిన అవసరం ఏముంది? 3 కిలోమీటర్ల ప్రయాణానికి. కేవలం 3 కిలోమీటర్ల ప్రభుత్వ హాస్పిటల్ ఉంది కదా. 3 కిలోమీటర్ల ప్రయాణానికి పక్కన ఉన్నటువంటి సాక్ష్యం ఎవరైతే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో, వీరయ్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి చెప్పాడు. కోటయ్య అని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, అతను కూడా చెప్పాడు. ప్రెస్లో మాట్లాడారు వాళ్ళు ఏమన్నారు? అతను చనిపోయే పరిస్థితిలో కనపడలేదు, చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో మేము చెప్పగలుగుతున్నాం, మేము అక్కడే ఉన్నాము, ఆటోని తీసుకొచ్చి ఆటోలో ఎక్కించాలంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఏఎస్ఐ వద్దు, ఆటో వద్దు, వెహికల్ వస్తుందని ఆపారు. అప్పటి వరకు 35 నిమిషాల వరకు మేము అక్కడే ఉన్నాము, అతనికి ఎలాంటి ప్రాణాపాయ ప్రమాదం అయితే మాకు కనిపించలేదు అని చెప్పిన తర్వాత నువ్వు అసలు 35 నిమిషాలు ఎందుకు టైం వేస్ట్ చేసావు? అంత సివియారిటీ ఒకవేళ ఉన్నట్లయితే ఉంటే ఎందుకు చేసావు? ఇవన్నీ అనేక అనుమానాలు. రీసెంట్గా ఈరోజు నేను వాళ్ళ ఫ్యామిలీ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూశాను, వాళ్ళ మిస్సెస్ 50 మంది తెలుగుదేశం నాయకులు మా ఇంటికి వచ్చారు, నన్ను నేను చెప్పినట్టుగా చెప్పమని మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మా కమ్యూనిటీ అని మా కమ్యూనిటీతో కూడా కలుపుకొని మాట్లాడుతున్నారంటే ఇవన్నీ ఏంటి? స్పష్టంగా ఈ సింగయ్య గారి మృతిని రాజకీయానికి వాడుకోవటానికి తెలుగుదేశం కూటమి నేతలు ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమైన ఆధారాలతో కనపడుతుంది. దీనిలో ఎలాంటి సందేహం లేనే లేదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దానిలో చేర్చటం, లోపల ఉన్నటువంటి పేరుని నాని గారి పేరు చేర్చటం, కారుమూరి నాగేశ్వరరావు గారి పేరుని చేర్చటం, అక్కడ ఉన్నటువంటి విడుదల రజనీ గారిని చేర్చటం, అక్కడ బూచేపల్లి శివప్రసాద్ గారిని చేర్చటం. ఏమిటి ఈ విష సంస్కృతి? ఏమిటి ఈ నియంత పోకడ? ఏమిటి ఈ ఉన్మాదం అని నేను అడుగుతున్నా. కారులో ఉన్నటువంటి వ్యక్తికి డ్రైవింగ్ చేసేటటువంటి బాధ్యత ఉంటుందా? డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రభుత్వం ద్వారా నియమించబడ్డటువంటి డ్రైవర్ కాదా? మరి ఆ డ్రైవర్ చేసినటువంటి ఒకవేళ తప్పిదం జరిగి ఉంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు? మూడవది,
ఆ కెమెరా ఆ షూట్ చేసిన విధానాన్ని కూడా చూడండి, ఆ వీడియోని. అనేక అనుమానాలు మనకి రేకెత్తే విధంగా. సంథింగ్ ఎవరో ఒక వైసీపీ వాళ్ళు ఫోరెన్సిక్ వెళ్ళినప్పుడు కూడా ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. అది చాలా అనుమానాస్పదంగా ఆ వీడియో ఉంది. ఎప్పుడన్నా కార్ కింద ఎవరన్నా పడ్డప్పుడు ఆ విజువల్నే హైలైట్ చేసి చూపిస్తారు తప్ప మళ్ళీ పైన బానెట్ని చూపించి ఇక్కడ ఇదిగో జగన్ గారి కార్ కింద పడుతున్నారు చూడు, ఇదిగో జగన్ గారు నిలబడి ఉన్నారు చూడు అనే విధంగా జగన్ గారిని చూపించి కార్ కింద చూపించి మళ్ళీ జగన్ గారిని చూపించి ఏమిటిది? అది ఎడిట్ చేసినట్టు అంటే అర్థమైపోతుంది. జగన్ గారి కారు మీద ఒక బానెట్ మీద ఒక వ్యక్తికి నిలబడి ఉన్నాడు. ఎంత ప్రమాదం మీరు ఒక్కసారి గమనించండి. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తానంటున్నాడు, భూస్థాపితం చేస్తానంటున్నాడు. ఎప్పుడు చేస్తావంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అంటాడు. ఎప్పటికి ముగిస్తావు ఇప్పుడేనా అని అడుగుతాడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్ వ్యక్తి. ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అంటాడు. చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బుచ్చయ్య చౌదరి నీ తల నరిగితే తప్పేంటి అంటాడు. రేణుకా చౌదరి ఆ పుట్టినప్పుడే పీక నొక్కేసి చంపేస్తే బాగుండు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అసూయ, ద్వేషాలతో, కక్షతో, ఈర్ష్యతో ఎలా ఈ కూటమి ప్రవర్తిస్తుందో వారిని అంతం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుందనే అనుమానాలకి బలమైనటువంటి ఆధారాలుగా ఇవి నిలబడుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ 3 సార్లు దాడి జరిగింది. మా నాయకుడి మీద, మా అధినాయకుడి మీద. ఒకసారి భుజం మీద కత్తితో గాయపరిచినప్పుడు ఆ గాయపరిచిన వ్యక్తి ఎవరా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను నడుపుతున్న క్యాంటీన్లోని వ్యక్తి. ఈ రోజుకి ఆ కేసును పక్కన పెట్టారు. కేంద్రంలో ఉంది మీరు, రాష్ట్రంలో ఉంది మీరు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉంది మీరు. కేంద్రంతో రాష్ట్రంలో రెండిట్లో పొత్తులో ఉంది మీరు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మేము ఉన్నాం, అధికార పక్షంలో మీరు ఉన్నారు, తేల్చలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి ఆ దాడి చేసినటువంటి వ్యక్తి కోడి కత్తితోటి దాడి చేస్తే దాన్ని కూడా మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొకటి రాయి తీసుకుని కొడితే కంటి దగ్గర తగిలింది ఎలక్షన్స్ టైంలో. అది 2వ సందర్భం. 3వ సందర్భం మొన్న పొదిల్లో ఒక 50 మందిని నిలబెట్టి పోలీసులే సెక్యూరిటీగా నిలబెట్టి రాళ్ల దాడి చేశారు. మీరు కూడా ఉన్నారు కదా అక్కడ. ఎస్. అంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పటానికి ఒక ఎగ్జాంపుల్స్. సో ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర అనేటటువంటి భావనలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు కూడా ఉన్నాడు. ఇది వాస్తవం. ఈరోజు సింగయ్య మృతి పట్ల మా పార్టీ నాయకుడు, మా పార్టీకి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి సింగయ్య మా కార్యకర్త కాబట్టి, మా నాయకుడు కాబట్టి మాకు బాధ్యత ఉంది. వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాం, ఇంకా ఆదుకుంటాం, వారి కుటుంబానికి అండగా నిలబడతాం. మరి మేము 10 లక్షల రూపాయలు ఇచ్చామే, నువ్వు రాజకీయం చేసుకోవడానికి వాడుతున్నావు కదా. నువ్వు కందుకూరు ఘటన జరిగినప్పుడు నువ్వేం మాట్లాడావు చంద్రబాబు గారు? దాంట్లో చనిపోయారు కదా, బాధితులు కూడా ఉన్నారు కదా. ఏం మాట్లాడారు? హోంమంత్రి ఏం మాట్లాడింది? ఈరోజు హోంమంత్రి ఆ రోజు ఏం మాట్లాడింది? ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ హత్యలు ఇవి, ప్రభుత్వం విఫలమైంది సెక్యూరిటీ కల్పించడంలో. ఓ ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అంది. మరి వాళ్ళ మీకు అవి వర్తించవా? ఎందుకు సార్ ఈ సెక్యూరిటీ ఇష్యూ ఎందుకు ప్రతిసారి వివాదం అవుతుంది? నేను చెప్తున్నాను కదా, చాలా గారేమో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత ఇస్తున్నామని చెప్పేసి ఆమంటారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక ప్రైవేట్ సెన్స్ ఉండాలి ఆ మాట మాట్లాడడానికి. ఒక ప్రతిపక్ష నేత ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనా? రేపు ఆ ఎమ్మెల్యే నువ్వు గెలవాలో లేదో నిర్ణయించేటటువంటి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేని నువ్వు మాట్లాడుతున్నటువంటి వ్యక్తే, గుర్తుపెట్టుకో హోంమంత్రి గారు. ఆ వ్యక్తే మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని నిర్ధారించేటటువంటి వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి పేరు చెప్తే మీరు భయపడి గడగడలాడిపోతున్నారో, ఏ వ్యక్తి పేరు చెప్పి మీరు గెలవలేక 10 మందితో పొత్తు పెట్టుకున్నారో ఆ వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంటారా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశాడు సార్. కాబట్టి ఆయనకి ఈ భారతదేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన క్రౌడ్ పుల్లర్ ఆయన. ఆయన ఎక్కడికి పోయినా వేల సంఖ్యలో జనాలు వచ్చేస్తారు.
మీ బతుకులకి 10 మంది రారు పట్టుమని. ఎందుకంటే మీ 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 భవిష్యత్తులో మీరు మంచి చేయలేరు, మీ గతంలో మంచి చేసిన చరిత్ర మీకు లేదు, ఎప్పుడూ లేదు. 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి స్కీములుగా పిలువబడేటటువంటి ఆరోగ్యశ్రీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత మహానేత, మా అధినాయకుల యొక్క తండ్రి గారు వారి పేరు మీద ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు కొనసాగించేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించబడ్డది. రైతు భరోసా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో మీరు కంటిన్యూ చేయాలి, చెయ్యకపోతే మీకు భవిష్యత్తు లేదనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. నాడు నేడు స్కూల్స్, సచివాలయ వ్యవస్థ, ఇవాళ ఆ సచివాలయ వ్యవస్థ ద్వారానే మీరు పెన్షన్స్ అందిస్తున్నారు. పెన్షన్లు ఎవరు తీసుకొచ్చారు? పెన్షన్స్ పెంచింది ఎవరు? దాదాపు 32 లక్షల మంది పెన్షన్దారులు మీరు 2019లో దిగిపోయే నాటికి ఉంటే 64 లక్షల మందిని పెన్షన్దారులుగా లబ్ధిదారులుగా చేసినటువంటి చరిత్ర మాది. ఇవాళ మీరు చేంజ్ చేశారు, పెన్షన్స్ని కట్ చేసి 2 లక్షల పైచిలకు పెన్షన్దారులని లబ్ధిదారులను తొలగించి వారి డబ్బునే మీరు పెంచి 1000 రూపాయలు పెంచి ఇచ్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు మీ బతుక్కి మీ భవిష్యత్తు కానీ మీ గతం కానీ ఒక మంచి ఈ రాష్ట్రానికి చేశాడు అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? మీ పేరు చెప్తే గుర్తొచ్చేయేంటి? వెన్నుపోటు రాజకీయాలు, ఇచ్చిన మాటలు ఎగ్గొట్టేటటువంటి చరిత్ర, జన్మభూమి కమిటీలు, ఏవైతే ప్రజల్ని దోచుకున్నారో, ఏవైతే ప్రజల్ని మోసం చేశారో, మోసాలు తప్ప మీ పేరు చెప్తే గుర్తొచ్చేవి ఒక్కటి లేదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే 4 పోర్టులు ఆంధ్రప్రదేశ్లో కనపడతాయి, 17 మెడికల్ కాలేజీలు కనపడతాయి, ఊరూరు ప్రతి ఊరికి సచివాలయం కనపడుతుంది, విలేజ్ క్లినిక్ కనపడుతుంది, డిజిటల్ లైబ్రరీ కనపడుతుంది, డెవలప్ చేసిన స్కూల్ కనపడుతుంది, రైతు భరోసా కేంద్రాలు కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ రైతులకి అలాగే పశువులకి వైద్యాన్ని అందించేటటువంటి ప్రక్రియను తీసుకొచ్చారు. డాక్టర్లనే విలేజెస్కి తీసుకొచ్చాడు, పశువులకు కూడా విలేజ్ క్లినిక్స్, వెటర్నరీ డాక్టర్ని ఎంతమందిని పెంచాడండి? ఇది మా చరిత్ర. మీ చరిత్ర ఏంటి? మరి ఇంత చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం తగ్గుతుందా? పెరుగుతుంది కదా. దీన్ని డ్యామేజ్ చేయాలంటే ఎల్లో మాయాదండం, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా, తప్పును ఒప్పుగా ఒప్పును తప్పుగా, చెయ్యనిది చేసినట్టుగా చేసింది చెయ్యనట్టుగా మార్చేటటువంటి ఈ ఎల్లో శక్తులు, ఎల్లో మాయా శక్తులు విషాన్ని నింపుతూ రాష్ట్ర ప్రజలపై ఒక తప్పుడు ఒక ప్రచారాన్ని తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మాలి, సింగయ్య గారి మృతిని ఎన్కాష్ చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరిగితే వీరి పార్టీకి భవిష్యత్తు ఉండదు, సో వారిని తిరగకుండా చెయ్యాలి అంటే ఈ ఘటనని అడ్డం పెట్టుకోవాలి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అని చూపించాలి. నెల్లూరు పర్యటనకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు రేపు ఆయన నెల్లూరు పర్యటనకి వెళ్తుంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పర్మిషన్స్ కూడా ఇవ్వమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు కదా. దిగిపోండి, ఇంకెందుకు మీరు ప్రభుత్వంలో ఉండడం? ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత పార్టీకి నిలబడ్డటువంటి వారిని, ప్రజల వైపున మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడాన్ని, ప్రజల వైపున పోరాటం చేయటం ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. ఇవాళ మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టి మీరు జైల్లో పెడితే మా నాయకుడిని మేము చూడడానికి మీ పర్మిషన్ ఎందుకు అసలు? ఎస్, మా బాధ్యత ప్రభుత్వానికి చెప్పాలి, మేము చెప్పాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజా రేపా తర్వాత ఖచ్చితంగా వెళ్ళడం తథ్యం. దీన్ని ఎవరు ఆపేటటువంటి పరిస్థితి ఉండదు, ఆపినా ఆగే పరిస్థితి అంతకంటే ఉండదు. ఓకే ఓకే సార్, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే చాలా పెద్ద వ్యతిరేకత వస్తుంది ఎమ్మెల్యేలకు సంబంధించి. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 60 మంది 65 మందికి సరిగా పనులు చేయట్లేదు, ఇట్లా పెరిగిపోతుంది, ఈసారి మేము టికెట్లు ఇవ్వమని చెప్పేసి ఒక పక్క చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని రానేమో 15 ఏళ్ళు 16 ఏళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద చెప్తూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్న భయంతో మాట్లాడుతున్నారా, లేదంటే మీరు ఇప్పటి నుంచే మన గ్రాఫ్ పడిపోతుంది ఇప్పటి నుంచి సెటరేట్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారా? సార్, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం తర్వాత
ఒక బలమైనటువంటి నాయకుడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తనకు ఎదురైంది. ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక బలమైన యువనేత గతంలో ఎప్పుడు అతనికి తగల్లా. ప్రతిసారి ఏంటంటే అబద్ధాలు చెప్పటం, అందలం ఎక్కేయటం, ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత అడ్డగోలుగా దోచుకోవటం, దిగిపోవటం, తన చేతిలో ఉన్నటువంటి ఆ ప్రచార మాధ్యమాల్లో విపరీతంగా ప్రజలకి ఆశ చూపించటం, ప్రతిపక్ష పార్టీ మీద లేదా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మీద బురద జల్లడం, అధికారంలోకి వచ్చేవాడు. ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి మంచి చేశాడు. 2,75,000 కోట్ల రూపాయలని డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా బటన్లు నొక్కి ప్రజలకు ఇచ్చాడు. ప్రజలు ధనవంతులయ్యారు. వేల లేఅవుట్లు నేసి ప్రజలకి ఇంటి స్థలాలను ఏర్పాటు చేశాడు. సో ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ పెంచుకున్నారు. చంద్రబాబు గారు ఏం చేశారు? అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి రావడానికి జనాల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నీకు 15, నీకు 18, నీకు 15 హామీలు ఇచ్చాడు. హామీలతో పాటు ఏం చెప్పాడు? ఇదిగోండి, మీరు ఇది జూమ్ చేయండి. సూపర్ 6లో భాగంగా ఇది కొంచెం జూమ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో. ఇది బాండ్. ఈ బాండ్ ఏం చేశారంటే చంద్రబాబు రాసిచ్చిన బాండ్ ఇదే. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమిష్టి నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికర్ణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తుకి గ్యారంటీలోని వాగ్దానాలను అమలు పరచడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ మీకు ఏడాదికి అందే మొత్తం 1,04,000 ఒక్కొక్క కుటుంబానికి, ఈ వ్యక్తికి మాత్రమే 5 సంవత్సరాలకి 5,20,000. ఇది బాండ్ ఇచ్చారు వాళ్ళకి. క్లియర్గా రాసింది చూడండి, చంద్రబాబు రాసిచ్చిన బాండ్. దీని పేరు ఎన్నికల టైంలో. మరి బాండ్ రాసిచ్చేవయ్యా చంద్రబాబు, మరి నాకు ఈ పథకం రాలేదు, మరి ఎప్పుడు ఇస్తావు అని నీ నాయకుడు వెళ్ళినప్పుడు అడుగుతాడు. దీనికి నీ నాయకుడి దగ్గర సమాధానం ఉండదు. అందుకే 60 మంది ఎగ్గొట్టారు నీ మీటింగ్కి. మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక గ్రామంలోకి వెళ్ళగలుగుతావేమో కానీ గ్రామంలో నీ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకులను అడ్డం పెట్టుకొని 100 మందితోనో 500 మందితోటో ర్యాలీ చేస్తాడేమో తప్ప ప్రజల దగ్గర నిలబడలేడు. ఎందుకంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ఇన్ని పథకాలు ఇచ్చాం, క్యాలెండర్ ఇచ్చాం, జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ ఫ్రీ గ్రూప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, బీమా, కాపు నేస్తం, నేతన నేస్తం, జగనన్న చేదోడు, లానేస్తం, వాహన మిత్ర, ఆరోగ్య ఆసరా, మెడిసిన్స్ కూడా ఇచ్చాం, ఆరోగ్య ఆసరా, 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ మేమిచ్చాం. అట్లాగే అగ్రిగోల్డ్వి, 1 టర్మ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ, స్పెషల్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, హౌసింగ్, జగనన్న తోడు. ఇవన్నీ డీబీటీ. నాన్ డీబీటీ జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, హౌస్ సైట్స్, వైఎస్ఆర్ కంటి వెలుగు. ఈ విధంగా నాన్ డీబీటీ ఇచ్చాం. మేము ఇచ్చాం కాబట్టి గ్రామాలకు వెళ్ళాం, డోర్ తట్టాం, మీ ఇంటికి నిన్ను పథకాలు వచ్చినాయి అని వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికి ఇచ్చాం. మీ బతుకులకి మీరు గ్రామాలకు వెళ్ళి ఏం మంచి చేశారని చెప్పుకుంటారు? ఏముంది మీరు చేసిన మంచి? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఆయన ఇచ్చిన ముఖ్య హామీ రైతులకి 87,000 కోట్ల రుణమాఫీ చేసావా? ఎగ్గొట్టి పారిపోయావు. నిరుద్యోగ భృతి ఇచ్చావా? అరా కొర లాస్ట్లో 1 సంవత్సరం కొంతమందికి నామినల్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయావు. డ్వాక్రా రుణాల మాఫీ చేసావా? చేయలా. ఆ రోజు సాగింది ఈరోజు సాగాలని మీరు కోరుకుంటున్నారు.
కానీ అది సాగనివ్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము ఒక క్యూఆర్ కోడ్ని తీసుకున్నాం. క్యూఆర్ కోడ్ని తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్లో చాలా స్పష్టంగా పెట్టాం. స్కాన్ చేస్తే వాళ్ళ ఇంటికి ఏమేమి వస్తాయో, వాళ్ళు ఎన్ని పథకాలకు అర్హులో దాంట్లో కనపడుతుంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎంత బాకీయో కనపడుతుంది. ఇట్లాంటప్పుడు నువ్వు మోసం చేయటానికి ఇంకా ఛాన్సే లేదు, ఆస్కారమే లేదు. నీ ఆటలు సాగనివ్వం. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు మా గ్రాఫ్ పడిపోతుందని చెప్పాడు. అంతెందుకు, RRR మా పార్టీ నుంచి ఏదో ఆశపడి వెళ్ళాడు పాపం. అక్కడ కూడా ఏం ఉడకట్లా పప్పులు. మొన్నే మాట్లాడుతున్నాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ అని ఆయన మాటల్లో. రెండవది, నేను రీసెంట్గా చూశాను ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి గారిని ఆ యాంకర్ అడిగితే ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి 0 మార్కులు అని చెప్పింది. గ్రాఫ్ పడిపోతుందని చెప్పారు. ఆయన గ్రాఫ్ బలంగా చాలా తొందరగా పడిపోయింది. నేను ఎలాంటి మార్కులు అతనికి ఇవ్వను. అన్ని వర్గాల ప్రజల్ని నిరుత్సాహపరిచేశాడు. గ్రాఫ్ టపా పడిపోయింది. 0 మార్కులు అని చెప్పింది. సో నీ కోసం పైన కమ్మవారు కింద అమ్మవారు, పైన అమ్మవారు కింద కమ్మవారు అన్నటువంటి వ్యక్తి నీ కోసం డప్పాలు కొట్టినటువంటి వ్యక్తులే నీకు వ్యతిరేకంగా వచ్చేసింది. మొన్న రీసెంట్గా వచ్చినటువంటి సర్వే, రైస్ సర్వేలో తుక్కుగా ఓడిపోతారు తెలుగుదేశం నాయకులు ఈసారి అని వచ్చింది. ఎందుకు ఇదంతా? నువ్వు చేస్తున్నటువంటి మోసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఎత్తి చూపగలుగుతుంది. ప్రజలు గతంలో పొందినటువంటి చిట్టా వారి దగ్గర ఉంది. నువ్వెవరిని మోసం చేసినా వారిని మోసం చేయలేవు. వారికి పథకం ఇంటికి వచ్చింది, డోర్ కొట్టి పథకం ఇచ్చొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే నువ్వు డోర్ కొట్టి మోసం చేస్తుంది మీరు. కాబట్టి మీకు మాకు పోలిక లేదు, పొంతం లేదు. ఇవన్నీ ఏంది? భవిష్యత్తుకు గ్యారంటీ కార్డ్ చంద్రబాబు గారు ఆయన చాలా స్పష్టంగా ఎంత నిస్సిగ్గుగా ఈ పథకాలు ఎగ్గొడుతున్నారు చూడండి. నువ్వు కార్డులు ఇచ్చి నీ పేరు మీద త్రికరణ శుద్ధితో నేను రాసిస్తున్నాను జూలై 24 నుంచి అన్ని పథకాలు అమలు అని ఒక్కొక్కరికి వారి పేరుతో నీకింత ఇంత వస్తుంది, నీకింత వస్తుంది అని చెప్పేసి చెప్పి ప్రింట్అవుట్ తీసిచ్చి మా మీద బురద జల్లి మేము ఇచ్చిన పథకాలను కూడా ఇవ్వలేదు అన్నట్టుగా చూపించి, ఇదిగోండి ఈ పథకం మీకు అందుతుంది, ఇన్ని పథకాల్లో మీకు అందేటటువంటి మొత్తం 5 లక్షల చిల్లర, ఈ 5 లక్షలు నీ ఇంటికి వచ్చేస్తాయి, నీ భవిష్యత్తుకి బంగారు బాటలు పడతాయి. ఇలా ఆశ పెట్టి పేదల పొట్ట కొట్టడం ధర్మమా? ఎవరికైనా పెడతానంటే ఆశ ఉంటుంది, కొడతానంటే భయం ఉంటుంది. పెడతానని మోసం చేశావు కాబట్టే ప్రజలు నమ్మి నీకు ఓటేశారు. నీకు ఓటేసినందుకు వారికి తగినటువంటి ప్రతిఫలం ఇవాళ ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఆయన చెప్పారు నువ్వు ఇవ్వట్లా. పథకాలు అడిగితే మీ 4 మందము అన్ని పథకాలు ఇచ్చేసామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. సో ఇంకా ప్రజలు అడిగే పరిస్థితిలో కూడా ఉండరు, అడిగినా కూడా ప్రభుత్వం చేసే పరిస్థితిలో కూడా. ఎందుకంటే ఆదాయ వనరులు కావచ్చు, అప్పులు కావచ్చు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన పనితీరు కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు. సార్ ఒక్కటి కాదు, మీరు 3 విషయాలు గమనించాలా. ఫస్ట్, రాష్ట్రం బాగుంది అని సూచించేటటువంటి గ్రాఫ్ జిఎస్టీ వసూళ్ళు. కేంద్ర జిఎస్టీ వసూళ్లు పైకి వెళుతుంటే రాష్ట్ర జిఎస్టీ వసూళ్లు నేల చూపులు చూస్తున్నాయి. పంట ధరలు అదో పాతాళానికి పడిపోయాయి. రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పొగాకు, మిర్చి, పత్తి, కోకో, ఆక్వాకల్చర్ సంపూర్ణంగా ఆపేసేశారు. సో అగ్రికల్చర్ పాతాళానికి పడిపోయింది. ఇండస్ట్రియల్ గ్రోత్ 0ని చూపిస్తుంది. ఇండస్ట్రియల్ గ్రోత్ ఎక్కడ లేదు. జిఎస్టీఏ ఆర్థిక సూచి కాబట్టి ఆర్థికంగా పడిపోయింది. ఎక్కడ గ్రాఫ్ పెరుగుతుంది వీళ్ళది అంటే మద్యం అమ్మకాల్లో మాత్రం బ్రహ్మాండమైన గ్రాఫ్ పెరుగుతుంది. లిక్కర్ సేల్స్ 29.01% అధికంగా లిక్కర్ సేల్స్ పెరిగాయి. బియర్ సేల్స్ ఏకంగా 149%
బియర్ సేల్స్ పెరిగాయి, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా మద్యం పర్మిషన్లు, విచ్చలవిడిగా బార్ల పర్మిషన్లు, పేకాట క్లబ్ల పర్మిషన్లు, మట్టి రీచుల్ని కొట్టేసేటటువంటి కార్యక్రమాలు, ఇసుక రీచుల్ని దోచుకునేటటువంటి కార్యక్రమాలు, వీటిలో మాత్రం నాయకులు బాగా బిజీగా ఉన్నారు, బాగా చేతివాటాన్ని చూపిస్తున్నారు. ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాల్లో పీడిఎస్ రైస్ని కూడా అక్రమంగా అక్రమ రవాణా పక్క దేశాలకు కూడా రవాణా జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వంలోనే పట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, బొద్దెంక భోజనాలు, విద్యాశాఖ అయితే మరీ దారుణం. బొద్దెంక భోజనం ఏంటండి? హోంమంత్రి గారికి వచ్చింది. హోంమంత్రి గారికి ఏరి తీసుకొచ్చిన అన్నంలోనే బొద్దెంక కనపడ్డదంటే మామూలుగా ఆ పిల్లల పరిస్థితి ఏముంటుంది? ఒక హోంమంత్రి విజిట్ చేసినప్పుడు ఎంతో కొంత అక్కడ అన్ని చూసుకొనే తప్పు జరగకుండా చూస్తారు. అట్లాంటిది మేము ఈ ఒక్క సంవత్సరంలో అనేక సందర్భాల్లో చెప్పాం. అయ్యా, విద్యాశాఖని అసమర్థుడికి కట్టబెట్టేశారు, నీ కొడుకు అనే ట్యాగ్ లైన్ తప్ప అతను చేసి నిర్వహించినటువంటి ఘనకార్యాలు ఏమి లేవు. మరి అతని చేతిలో మీరు పెట్టి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. విద్యాశాఖ 10వ తరగతి పేపర్లు రుద్దించడంలో ఫెయిల్ అవుతుంది, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్ అవుతుంది, పేపర్ లీకేజీలు కనపడుతున్నాయి, పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా, ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయినట్టుగా దిద్దడం కూడా సరిగా దిద్దట్లేదు. నాసి రకమైనటువంటి భోజన కల్పన, నాసి రకమైనటువంటి వసతి కల్పన, గతంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఎత్తేసారు, బయోలాంగ్వేజ్ బుక్స్ని తీసివేశారు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని దూరం చేశారు, ఇంగ్లీష్ విద్యని దూరం చేశారు, ట్యాబుల్ని దూరం చేసేశారు, పేద ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ధారించే విద్యాశాఖను గాలికి వదిలేశారంటే ఎక్కడ వీళ్ళు మేము చెప్పినటువంటి మాటలకి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు. మేము చెప్పింది నిజం అని నిన్న ఆవిడ వెళ్ళి హోంమంత్రి గారి పర్యటనలోనే తాటితల్లం అయిపోయింది. ఆవిడ మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది. అసలు ఎంత బాధ్యత రాహిత్యంగా పెట్టిందంటే ఆవిడ ఇలా పట్టుకొని చూపిస్తే బొద్దెంకు ఊగులాడుతుంది. ఆవిడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను ఎక్కడికి పోయాను, ఎప్పుడు పోయాను, నాకు బొద్దెంకి ఎప్పుడు వచ్చింది అన్నది, ఎక్కడికి పోయాను ఎప్పుడు పోయానని నాకు వచ్చింది మళ్ళీ వెంట్రుకు మాత్రమే అంటది. పోయేవా పోలేదా చెప్పుకోలేని పరిస్థితి. వీడియో క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. బొద్దింక ఊగులాడుతూ ఉంటే బొద్దింక వెంట్రుక అని చెప్పేస్తుంది. అంటే బొద్దింక భోజనాలు నాన్ వెజ్కి బదులుగా పెడుతున్నారు. ఆడపిల్లల బాత్రూమ్స్ లో కెమెరాల ఉదాంతం ఒకటి చూసాం. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, మానభంగాలు, రోడ్ల మీద కొబ్బరికాయలు నరికేటటువంటి కత్తులతోటి మనుషుల్ని నరకటాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వందల సంఖ్యలో జైళ్లలో పెట్టడాలు, ఇది వారి 1 ఇయర్ ఘనకార్యం తప్ప వీళ్ళు పొడిసిందేమీ లేదు. ప్రజలు వీళ్ళకి చీపురు తిరగేసి సమాధానం చెప్తారు గ్రామాలకు వెళితే, గుర్తుపెట్టుకోండి. రైట్, చివరిగా కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ సార్, ఈ కేసులకు సంబంధించి వల్లభనేని వంశీ గారికి కావచ్చు, లేదంటే చాలా మందికి బెయిల్ వస్తూ వచ్చాయి, మిగతా కేసుల్లో కూడా నందిగం సురేష్ వీళ్ళందరూ వస్తుంది. సో వీళ్ళేమో కేసులు పెడుతున్నారు, కోర్టులేమో వాటిని అసలు మీరు ఎలా పెడతారు ఈ కేసులు, ఈ సెక్షన్లు ఏంటంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. సో ఈ రిలీఫ్స్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్యం ఇంకా బతుకుంది న్యాయస్థానాల ద్వారా అని కొంత సంతోషపడాలి. నవ్వినతే ఒక కేసు, ఒక వ్యాఖ్యాత ఆయన చరిత్రలో మచ్చలేనటువంటి వ్యక్తిగా ఒక వ్యాఖ్యాత ఎవరో ఒక తప్పు మాట మాట్లాడితే దాన్ని సమర్థించకుండా ఆయన ఉంటే ఆయన మీద కేసు పెట్టారు. సాక్షి కార్యాలయాల మీద దాడి చేశారు. సాక్షి బ్యానర్లను తగలబెట్టారు. తెలుగుదేశం నాయకులే జెండాలు వేసుకొని అక్కడికి వచ్చేసి సాక్షి లెటర్లను కాళ్ళ కిందేసి తొక్కారు. కొమ్మినేని గారిని 70 సంవత్సరాల వయసులో జైల్లో పెట్టారు. ఒక్క అనని మాటకి, నవ్విన మాటకి. ఇవాళ కారులో ప్రయాణం చేసినందుకు కేసులు పెట్టారు. మరి ఇవి రెండు చాలవా? ఇవన్నీ తప్పుడు కేసులు అని చెప్పడానికి. అదే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉచ్చం నీచం లేకుండా మహావంశీ అనేటటువంటి వ్యక్తి, కొన్ని ఛానల్స్ ఎందుకు డైరెక్ట్గానే చెప్తాం, మహా న్యూస్ అనే వంశీ గతంలో పనిచేసినటువంటి నాయకుల
పర్సనల్ లైఫ్లోకి దూరి వేరే వాళ్ళతోటి సంబంధాలు అంటగట్టి డిబేట్లు చేస్తే దానికి వాళ్ళ కడుపు మండి వాళ్ళు దాడి చేస్తే నీకేం సంబంధమయ్యా చంద్రబాబు గారు, నీకేం సంబంధమయ్యా పవన్ కళ్యాణ్ గారు? నువ్వు అక్కడ స్పందిస్తావా ఇక్కడ జరిగినటువంటి ఘటనకి? సాక్షి మీద మీరు ముఖ్యమంత్రిగా, మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చోట సాక్షిపై దాడులు జరిగితే అది ప్రజాస్వామ్యానికి ఆటంకం కాదా? పత్రికా స్వేచ్ఛకి, మీడియా స్వేచ్ఛకి ఆటంకం కాదా? ఇక్కడ మాత్రమే ఆటంకమా? ఇదే తప్పుడు కేసులు, ఇదే తప్పుడు వ్యవహారం అక్కడ మా నాయకుల మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. ఒకరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, నందిగామ సురేష్ గారికి అయితే 2 పర్యాయాలు, ఆయన దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ఎక్కువ రోజులు జైల్లోనే గడిపాడు. వల్లభనేని వంశీ గారు, ఆయనకి ఆస్తమా ఉంది, మనిషి అంతా తగ్గిపోయాడు, ఆయన మీద పెట్టినటువంటి 13 కేసుల్లో కూడా ఎక్కడ ఆధారాలు లేవు, అయినప్పటికి కూడా కక్షపూరితంగా అతన్ని జైల్లో పెట్టి 141 రోజుకి విడుదలయ్యారు. కాకాని గోవర్ధన్ గారు బలమైనటువంటి నాయకుడు, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారినటువంటి వ్యక్తి. సో ఆయన అక్కడ డ్యామేజ్ చేయాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు. వైఎస్ఆర్ గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు. సో అతని భరోసాని దెబ్బకొట్టాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరు నిలబడితే వాళ్ళ మీద కక్ష పెట్టుకోవాలి, వాళ్ళ మీద ఈ విధమైనటువంటి దాడి చేయాలి, వారిని దూరం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి మీద, ధనుంజయ రెడ్డి గారి మీద, శర్మ గారి మీద ఎన్ని కేసులు, ఎన్నెన్ని కేసులు, ఎవరి మీద పెట్టండి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ముఖ్య నాయకుడి మీద. మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టలేదా? సజ్జల రామకృష్ణ గారి మీద కేసు పెట్టలేదా? వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టలేదా? పేర్ని నాని గారి మీద పెట్టలేదా? కొడాలి నాని గారి మీద పెట్టలేదా? ఏంది ఉన్మాదం, ఏంది అధికార మదం? అధికారంతో కళ్ళు కప్పేయబడుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాస్తవాలు కాదు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎంత దొక్కితే అంత వాళ్ళు నాయకులుగా ఎదుగుతారు. రేపు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలమైన పాత్ర వీరు పోషించబోతున్నారు. ఎవరెవరైతే అనగదొక్కబడుతున్నారో వీరందరికీ రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానం దక్కబోతుంది. రైట్ చూద్దాం సార్ దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చంద్రశేఖర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి. ఈ హట్ సార్ మీరు క్యాప్షన్లు బాగా